హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ చూద్దాము. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా. ఈ రైస్లోకి మటన్ కర్రీ కొంచెం గ్రేవీగా చేసుకుంటే కలుపుకోవడానికి బాగుంటుంది. ఈ కర్రీని మనం కుక్కర్లో చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. కేవలం 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఈ రైస్ని మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు కొంచెం చెక్క, మొగ్గ, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, 2-3 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, 1 ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు. ఈ రైస్లోకి బిర్యానీ పువ్వు లేదా స్టోన్ ఫ్లవర్ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఉంటే తప్పకుండా యూస్ చేయండి. ఈ రైస్ చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మన దగ్గర ఉన్న మసాలా సరుకులన్నీ వేసుకోవాలి. అన్నీ లేకపోయినా చెక్క, మొగ్గ, యాలకులు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వీటితోనైనా చేసేసుకోవచ్చు. ఈ రైస్కి షాజీరా కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మీ దగ్గర ఉంటే తప్పకుండా యూస్ చేయండి. ఈ మసాలా సరుకులన్నీ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్లోకి మసాలా యూస్ చేస్తాం కానీ చాలా తక్కువ యూస్ చేస్తామండి. ఎక్కువ యూస్ చేస్తే ఆ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది రైస్ని. ఈ విధంగా మన మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీలో రైస్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్కి 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని పైన ఏదైనా ఒక బరువైన వస్తువు పెట్టుకోవాలి ఆవిరిపోకుండా. తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, 5 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. తర్వాత రైస్ రెడీ అయినప్పుడు మనకు తెలిసిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరో 5-10 నిమిషాల పాటు ఆ రైస్ని అలా వదిలేసిన తర్వాత మూత తెరిచి చూస్తే ఈ విధంగా పొడి పొడిలాడుతూ మన బగారా రైస్ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుంటే బగారా రైస్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మటన్ కర్రీ కోసం ఒక కుక్కర్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం చెక్క, మొగ్గ, యాలకులు, అనాస పువ్వు వేసుకొని వేడెక్కిన తర్వాత 4-5 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కేజీ మటన్లోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మటన్ యాడ్ చేసుకున్న తర్వాత ఓ 10 నుండి 15 నిమిషాల పాటు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. మనం ఎంత కుక్కర్లో చేసుకున్నా కానీ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన కారానికి సరిపడా 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడే మనకి కారం సరిపోతుందో లేదో తెలిసిపోతుంది. కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఓ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా లేదా ఉంటే మటన్ మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ యాడ్ చేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కేవలం 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత ప్రెషర్ అంతా పోవడానికి ఓ 5 నిమిషాలు టైం పడుతుంది. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మనకి మటన్ కర్రీ గ్రేవీతో కరెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చింది కదండి, అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.